చూస్తున్నారు కదా, మా ఓడైతే 160 మీద కొడుతున్నాడు. ఒరే ఎందుకురా అంత స్పీడ్ అంటే, లేదు లేదు ఏం కాదు, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, కారు మంచిది అంటున్నాడు. నాకైతే భయం వేస్తుంది. నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, కానీ ఎందుకో 160 అంటే ఎక్కువ స్పీడ్ కదా. మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి, అవి చూస్తూ మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ట్రిప్లో మాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినాయి. సో అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది వ్యూస్ అనేది, ఇవి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈలోపు వీడియో కంటిన్యూ చేద్దాం. మేము మా ట్రావెల్ కోసం మా డీజిల్ ట్యాంక్ని ఫిల్ చేయించాం. అరౌండ్ 4000కే మా ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో ఇక్కడ ట్రావెల్ చేసిన తర్వాత ఆ స్టేట్లో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించాం. అక్కడ మాకు 3000కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో ఎందుకు ఇంత తక్కువకి వస్తుంది, మన స్టేట్ ఎందుకు ఇంత ఎక్కువ తీసుకుంటున్నాడు, మరి పక్క స్టేట్ ఎందుకు తక్కువ ఇస్తున్నాడు నాకు డౌట్ వచ్చింది. సో అందుకోసం ఒక చిన్న వీడియో చేద్దాం అనిపించింది. ఏంటంటే ఒక క్రూడ్ ఆయిల్ 1 లీటర్ వచ్చేదానికి మనకి ఒక 40 రూపీస్కి ఏమో వస్తుంది. దాన్ని వాళ్ళు రీఫైనింగ్ చేయించి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అన్ని తీసుకుంటే అరౌండ్ 48 రూపీస్కి, అంటే ఎలాంటి ఛార్జెస్ లేకుండా మనకు 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. అంటే ఒక 1 లీటర్ పెట్రోల్ మనకి 50 రూపీస్కి వస్తే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్సైజ్ డ్యూటీ వేసి ఒక 28 రూపీస్ ఏమో తీసుకుంటుంది. సో అక్కడతో 80 రూపీస్ అయిపోద్ది ఒక పెట్రోల్ కాస్ట్ అనేది. దాని మీద మన స్టేట్ గవర్నమెంట్ అనేది మళ్ళీ వాళ్ళు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాడ్ చేస్తారు. వాళ్ళు ఒక 31%, 32% అంటే వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ప్రైస్ వస్తూ ఉంటుంది. సో మన ఏపీ మాత్రం 31% తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం దానికి ఒక 4 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. సో ఇలా స్టేట్ బట్టి ఆ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో అట్ ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 31% వ్యాట్, అట్ ద సేమ్ టైం 4 రూపీస్ ఎక్స్ట్రా 1 లీటర్ మీద, అండ్ ఆల్సో ఒక 1 రూపీ రోడ్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఒక 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ అనేది 48 రూపాయలు మాత్రమే. దాని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ట్యాక్సెస్ వేసేసి 48 రూపాయలు ఉన్న పెట్రోల్ని 111 రూపాయలు చేర్చారు. అంటే 1 లీటర్ పెట్రోల్ అయ్యే కాస్ట్ కన్నా కానీ దాని మీద వేసే ట్యాక్సే ఎక్కువ ఉంది. మీకు షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ప్రపంచంలో ఫ్యూయల్ పైన హైయెస్ట్ ట్యాక్స్ వేసే కంట్రీ ఏదైనా ఉందంటే అది మన ఇండియానే. సో ఒకసారి చెక్ చేద్దాం అసలు ఆ ఫ్యూయల్ కాస్ట్ ఎలా ఉంది ప్రతి స్టేట్లో అనేది. సో స్టేట్ వైడ్గా చెక్ చేద్దాం. సో గూగుల్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ ఇన్ ఇండియా కొడతాను స్టేట్ వైడ్గా. సో ఫస్ట్ వెబ్సైట్, సో ఎన్డీటీబీ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో లాస్ట్ అప్డేట్ ఆన్ February 4th, 2024, అంటే ఇది రీసెంట్గా అప్డేట్ అయిన లిస్ట్ ఇది. సో డీజిల్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో డీజిల్ సెలెక్ట్ చేశాను స్టేట్ వైడ్గా. సో ఫస్ట్ మన స్టేట్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఉంది. సో అండమాన్ అండ్ నికోబార్లో 79.74 రూపీస్ ఉంది 1 లీటర్ కాస్ట్ వచ్చి డీజిల్ అనేది. ఆంధ్రప్రదేశ్లో 99.52 ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ 84. ఒకసారి చూద్దాం హయ్యెస్ట్ ఏ స్టేట్లో ఉందో, లోయెస్ట్ ఏ స్టేట్లో ఉందో చూద్దాం. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హయ్యెస్ట్ కనిపిస్తుంది 99.52 అనేది. సో బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, కేరళ 97, ఓకే, మహారాష్ట్ర 92, ఇంకా తమిళనాడు 95, తెలంగాణ 99. సో తెలంగాణ 99.36. సో ఇదే హయ్యెస్ట్ అనుకుంటున్నా. ఒకసారి ఏపీ చూద్దాం ఉండు, 99.52 ఉంది. తెలంగాణ వచ్చేదానికి 99.36 ఉంది. సో ఇప్పటిదాకా చూసిన లిస్టులో అయితే మన ఆంధ్రానే టాప్లో ఉంది, ఏది డీజిల్ ప్రైస్లో 1 లీటర్కి. సో కన్ఫర్మ్ గైస్. సో హయ్యెస్ట్ ప్రైస్ అంటే మన ఇండియాలో హయ్యెస్ట్ ప్రైస్ సేల్ అయ్యే డీజిల్ ఎక్కడ ఉందంటే ఏ స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లోనే మనకి డీజిల్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో మిగతా స్టేట్స్లో కొంచెం తక్కువ ఉంది. సో మేము డీజిల్ యూస్ చేసింది కర్ణాటక కదా, ఆల్రెడీ చెప్పే ఉంటాను నేను. సో కర్ణాటక వేర్ ఇస్ కర్ణాటక. సో ఇక్కడ కర్ణాటకలో ఇప్పుడు 88 రూపీస్ ఉంది. సో మేము కొట్టించినప్పుడు అయితే 87 పాయింట్ సంథింగ్ ఉంది. సో కొంత వేరియేషన్ ఉంది. సో అప్రాక్సిమేట్గా అంతేలేండి. సో ఇప్పుడు ఏదో 88 రూపీస్ ఉంది. సో లీస్ట్ పెట్రోల్ ఎక్కడ, లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉందంటే సో అండమాన్లో 79 ఉంది. ఇంకా తక్కువ ఏమైనా ఉన్నాయో చూద్దామండి ఒక్కసారి. 79 కన్నా తక్కువ అంటే సో ఎక్కడా లేదు. సో లీస్ట్ అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో అక్కడ తక్కువ కాస్ట్ ఉంది పెట్రోల్ డీజిల్ అనేది. సో పెట్రోల్ కూడా చెక్ చేద్దాం. సో పెట్రోల్ చెక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే 111. సో 3 ఒకట్లు. సో ఇంకెక్కడ 3 ఒకట్లు ఉన్నాయో చూద్దాం. ఓకే, తెలంగాణలో 111.32 ఉంది. ఇక్కడ 79 ఉంది. అంటే పెట్రోల్లో అయినా డీజిల్లో అయినా హయ్యెస్ట్ కాస్ట్ ఏ స్టేట్లో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మన స్టేట్లో మాత్రం ఇంత కాస్ట్ ఉంది. సో మిగిలిన స్టేట్స్లో తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా అన్నిటికన్నా లోయెస్ట్ పెట్రోల్ కూడా అండమని అనుకుంటా 84.10 ఉంది కదా. సో
సో ఇంకా చూద్దాం, ఇంకా వేరే స్టేట్స్లో ఏమైనా తక్కువ ఉందేమో. సో లేదు. ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇక్కడ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే డీజిల్ అయినా కానీ పెట్రోల్ అయినా కానీ హయ్యెస్ట్ కాస్ట్ ఎక్కడుందంటే మన ఏపీలో మాత్రమే ఉంది. సో పెట్రోల్ అయితే 111.79, అట్ ద సేమ్ టైం డీజిల్ అయితే 99.52, అంటే 100 రూపీస్, ఒక 48 పైసas తక్కువ, 100 రూపీస్. సో నార్మల్గా మేమైతే ఇంచుమించుగా మా ట్రావెల్ మొత్తానికి ఒక 120 లీటర్స్ ఏమో ఫిల్ చేయించాం. 120 లీటర్స్కి యాక్చువల్గా ఇదే డీజిల్ కనుక మేము కర్ణాటక కానీ వేరే స్టేట్స్లో కొట్టించుంటే, యాక్చువల్గా మేము ట్రావెల్ చేసిన కర్ణాటక కాబట్టి అక్కడ మాకు 87 రూపీస్కి వచ్చింది. సో 120 లీటర్స్ అని అంటే ఒకసారి ఉండండి. సో క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాను. సో 120 లీటర్స్ మేము యూజ్ చేసాం. ఒక్క నిమిషం. సో 120 ఇంటూ ఒక్కొక్క లీటర్కి మాకు ఎంత సేవ్ చేసుకోవచ్చు మేము, 14 రూపీసా? సో అప్రాక్సిమేట్గా 14 రూపీస్ అనుకుందాం. ఎంత? 1680, అంటే 1680, 1680 రూపాయలు సేవ్ చేసేవాళ్ళం. అంటే వేరే స్టేట్స్లో కొట్టిస్తే, అంటే అది మా ఒక్క వెహికల్కి మాత్రమే ఇంత సేవ్ చేసాం. అదే మన ఇండియాలో అంటే మన ఏపీలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, రోజుకు అవి ఎంతెంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో 14 ఇంటూ అన్ని లీటర్స్ వేసుకుంటే మరి ఎంత మనీ సేవ్ అవుతుంది, ఐ మీన్ ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. మరి ఇంత ట్యాక్స్ వస్తున్నప్పుడు మరి మన గవర్నమెంట్ అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు? సో ఇది నాకైతే షేర్ చేయాలనిపించింది. సో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది మన స్టేట్కి, అట్ ద సేమ్ టైం వేరే స్టేట్స్కి? పక్కన వాడు మనకి ఎంత తక్కువ ఎందుకు ఇస్తున్నాడు, మన స్టేట్ ఎందుకు ఎంత ఎక్కువ వస్తుంది? అంటే సెంట్రల్ నుంచి వచ్చే కాస్ట్ అన్ని స్టేట్స్కి సేమే. సెంట్రల్ నుంచి మనకు ఒక కాస్ట్ వచ్చింది అనుకో, దాని మీద మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేసుకుంటుంది, వ్యాట్ వేసుకుంటుంది. సో అది డిఫరెంట్గా ఉంటుంది. మరి మన గవర్నమెంట్ ఎందుకు ఎంత ఎక్కువ వ్యాట్ వేసి మన దగ్గర తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ విషయం మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేశాను. సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, ఒకవేళ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా క్రూడ్ ఆయిల్ ఎక్కువ కాస్ట్ వస్తుందా అది కూడా చెక్ చేశాను. మనకి ప్రీవియస్గా అయితే $108 అలా ఉండేది. సో ఇప్పుడు మనకి కేవలం $78కి వచ్చేస్తుంది. మరి ఇంత తక్కువ ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.